ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎడగారు పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైంది. ఇక్కడ 3 రకాల వరి వంగడాలు వేస్తున్నారు. KNM 1638, KNM 733, MTU 1010. దీంట్లో KNM సన్న రకం, MTU వచ్చి కొద్దిగా లావు రకం, సూపర్ ఫైన్ వెరైటీ. అది కూడా దాన్ని కొనేదానికి సివిల్ సప్లైస్ మనకు 2-3 సంవత్సరాలుగా అడ్డం చెప్తా ఉన్నారు. 1010 ముతక ధాన్యం కిందకు వస్తుంది, మేము ఇక్కడ రాష్ట్ర సివిల్ సప్లైస్ కొనుగోలు చేయడం లేదని. FCIలో అది సూపర్ ఫైన్ వెరైటీ 1010. ఉభయ గోదావరి జిల్లాల్లో పోయినసారి కూడా 1010 బోండాలు అనేటువంటి 36-26 MTU, అది ఇంకా లావు రకం. అయినా కూడా అక్కడ ఈ రబీలోనే 1,00,000 టన్నులు కొనడం జరిగింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారికి గోదావరి జిల్లాల్లో ఈ రబీలోనే 1,00,000 టన్నులకు పైన ఈ 1010 MTU 36-26 కొనుగోలు చేయడం జరిగింది. అదే మన జిల్లాలో కూడా తప్పకుండా కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 20వ సంవత్సరంలో 2020లో ఇది కొనుగోలు చేయక YSRCP గవర్నమెంట్లో రైస్ మిల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా 1010 కొనకపోగా 7,000 రూపాయలు పుట్టి అమ్మింది. కాబట్టి ముందు చూపుగా మేము రైతు సంఘం నాయకులమే ఈరోజు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మనం పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి విశదంగా చెప్పాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. దీని మీద మేము ఇతర జిల్లాలకి, కమిషనర్ అగ్రికల్చర్కి, MD అగ్రికల్చర్తో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము వెంటనే ఇంకా 15-20 రోజుల్లో హార్వెస్టింగ్కి వస్తుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా అన్ని సిద్ధం చేయమన్నాం. అది అన్నదాత సుఖీభవ కూడా వెబ్ ల్యాండ్, నాన్ వెబ్ ల్యాండ్ కొంతమంది రైతులకు తేడా ఉంది, దాన్ని కూడా సరిచేయమని చెప్పాం. ఇతర రాష్ట్రాలకి మన బార్డర్లో ఉన్నటువంటి ఇది 1010 బొరుగుల వెరైటీకి చాలా ఎత్తిన రకం. అదేవిధంగా అటుకులకు కూడా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాళ్ళు బాగా ఎక్కువగా కొంటారు. వాళ్ళని కూడా సివిల్ సప్లైస్ శాఖ ద్వారా నెగోషియేట్ చేసి వారిని కూడా మన జిల్లాకు రప్పించి రైతులకి ప్రతి గింజ కూడా కొనాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియజేశాం.